హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో నవరాత్రులలో 9వ రోజున అమ్మవారికి సమర్పించే ప్రసాదం గురించి తెలుసుకుందామండి. ఈ రోజున మనకు అమ్మవారు సిద్ధిదాత్రి రూపంలో దర్శనమిస్తారు. ఈ రోజున ఈ అమ్మవారికి క్షీరాన్నాన్ని ప్రసాదంగా సమర్పిస్తారండి. క్షీరాన్నం అంటే పాలు, బెల్లం, బియ్యంతో తయారు చేసే ప్రసాదం అండి. మనం ఈ వీడియోలో ఈ క్షీరాన్నాన్ని సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దామండి. నేను చూపించే కొలతలు ప్రాసెస్ని ఫాలో అవుతూ చేయండి. ఈ క్షీరాన్నం అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ క్షీరాన్నం తయారీ ప్రాసెస్ని ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? ఈ క్షీరాన్నాన్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా బియ్యాన్ని నానబెట్టుకుందామండి. ఒక గిన్నెలోకి 1 గ్లాసు వరకు రైస్ని తీసుకోండి. ఆ తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని 2-3 సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోని వాటర్ మొత్తాన్ని వంచేసి ఇందులోకి మరలా వాటర్ని యాడ్ చేసుకొని అరగంట పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోండి. మనం ఈ బియ్యాన్ని ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి ఈ అన్నం అనేది పాలల్లో ఉడికించుకునేటప్పుడు చాలా త్వరగా ఉడుకుతుందండి. లేకుంటే ఈ అన్నం ఉడకటానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని పక్కన పెట్టేసుకోండి. మనం ఈ క్షీరాన్నంలోకి పెసరపప్పును కూడా తీసుకుందామండి. ఈ పెసరపప్పును ఉడికించుకోవడానికి ఇలా ఒక కుక్కర్ని తీసుకొని ఈ కుక్కర్లోకి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల వరకు పెసరపప్పును తీసుకోండి. మనం ఈ క్షీరాన్నంలోకి పెసరపప్పుని యూజ్ చేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పెసరపప్పులోకి వాటర్ని యాడ్ చేసుకొని 2-3 సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ పెసరపప్పులోని వాటర్ మొత్తం వంచేసి ఇందులోకి ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ పప్పు ఉడికించుకోవడానికి 1/2 లీటర్ వాటర్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ కుక్కర్ పైన మూత పెట్టేసి ఈ కుక్కర్ని స్టవ్ మీద ఉంచేసి 3 నుండి 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వచ్చేంత వరకు ఈ పప్పును బాగా ఉడికించుకోండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కుక్కర్ నుండి ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిపోయిన తర్వాత మూతను ఓపెన్ చేసేయండి. ఇలా ఉడికించుకున్న ఈ పెసరపప్పుని మ్యాషర్ లేదా పప్పుగుత్తి సహాయంతో బాగా స్మూత్గా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు క్షీరాన్నం వండుకోవడం కోసం ఇలా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టేసుకొని ఈ గిన్నెలోకి 1 లీటర్ వరకు పాలను తీసుకోండి. ఇలా ఈ పాలను యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా వేడయ్యేంత వరకు ఈ పాలను వేడి చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకొని ఉంచుకున్న బియ్యాన్ని మొత్తం వాటర్ వంచేసి ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇలా బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత గరిటెతోటి ఒకసారి బాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ బియ్యం మొత్తం పాలల్లో ఉడికేంత వరకు బాగా ఉడికించుకోండి. ఈ అన్నాన్ని పాలల్లో ఉడికించుకునేటప్పుడు దగ్గరుండి నీట్గా కలుపుకుంటూ ఉడికించుకోండి. లేకుంటే ఈ అన్నం ఊరికినే అడుగంటుతుందండి. ఇలా ఒక అన్నం మెతుకుని పట్టి చూసామంటే అది కొంచెం పలుకు లేకుండా ఉడికుండాలండి. ఈ స్టేజ్లో ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 3 గ్లాసుల వరకు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోండి. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొక 1/2 గ్లాస్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ బెల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ బెల్లం మొత్తం పూర్తిగా ఈ అన్నంలో కరిగేంత వరకు నీట్గా కలుపుకోండి. మనం పాలల్లోకి బెల్లాన్ని యాడ్ చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు పాలు విరుగుతూ ఉంటాయండి. ఇలా పాలు విరగకుండా ఉండాలంటే ఈ అన్నంలోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసుకోండి. ఇలా వంట సోడాని యాడ్ చేసుకోవటం వల్ల మనకి ఈ పాలన్నం అనేది అసలు విరగటం అనేది ఉండదండి. ఈ వంట సోడా బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలండి. ఆ తర్వాత ఇందులోకి మనం మ్యాష్ చేసి ఉంచుకున్న పెసరపప్పు మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. మీరు ఈ పెసరపప్పుని మ్యాష్ చేసుకునేటప్పుడు ఇది గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని లూజ్గా ఉండేట్లు మ్యాష్ చేసుకోండి. ఇలా ఈ పెసరపప్పు మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పెసరపప్పు మొత్తాన్ని కూడా ఈ పాలన్నంలో కలిసేంత వరకు బాగా కలుపుకోండి. ఆ తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ను కూడా యాడ్ చేసుకోండి. ఈ యాలకుల పౌడర్ను కూడా నీట్గా ఈ పాలన్నంలో కలిసేంత వరకు బాగా కలుపుకోండి. మరో 2 నిమిషాల పాటు నీట్గా ఉడికించుకోండి. ఈ పాలన్నంలోకి కొన్ని జీడిపప్పు పలుకులను కూడా వేయించుకుందామండి. స్టవ్ మీద ఇలాంటి ఒక చిన్న ప్యాన్ని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి ఒక 10 నుండి 15 వరకు జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి. ఈ జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఈ జీడిపప్పు మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నింటినీ ఈ క్షీరాన్నంలోకి యాడ్ చేసుకోండి. మీకు ఈ క్షీరాన్నంలోకి నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే మరో 2 టీ స్పూన్ల వరకు కూడా నెయ్యిని యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఈ జీడిపప్పు నెయ్యి మొత్తం ఈ క్షీరాన్నంలోకి కలిసిపోయేంత వరకు కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. మనకి ఇంకా ఈ క్షీరాన్నం సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిందండి. చూసారు కదా ఎంత సింపుల్గా మనకి ఈ క్షీరాన్నం అనేది రెడీ అయిందో. ఈ క్షీరాన్నం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి.
మరి మీరు కూడా ఈ క్షీరాన్నాన్ని మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఈ దేవి నవరాత్రులలో అమ్మవారికి సమర్పించే 9 రకాల ప్రసాదాలను ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ప్లేలిస్ట్లో ఉంచానండి. మీరు వేదాస్ హోమ్ ఫుడ్స్ ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్ క్లిక్ చేశారంటే మీకు మొదటి రోజు నుండి 9వ రోజు వరకు అన్ని ప్రసాదాలు వరుసగా వస్తాయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.